బ్రేకింగ్ న్యూస్ భారత్ వైపు వేగంగా దూసుకువస్తుంది దిత్వా తుఫాన్. శ్రీలంకను అతలాకుతలం చేసి భారత్ వైపు వేగంగా కదులుతుంది. ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ శ్రీలంకలోని ట్రింకోమాలికి 90 కిలోమీటర్ల దూరంలో, కలోవాకు 170 కిలోమీటర్ల దూరంలో కొనసాగుతుంది. కరైకల్కు 270 కిలోమీటర్ల దూరంలో, పుదుచ్చేరికి 380 కిలోమీటర్ల దూరంలో, ఇక చెన్నైకి 490 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమవుతుంది. రేపటికల్లా ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా ప్రాంతాలను తాకే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. తుఫాను ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన హెచ్చరికలు జారీ చేసింది. నేటి నుండి ఉత్తర కోస్తా తీరంలో గంటకు 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. ఇదిగో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దనే హెచ్చరికలు జారీ చేశారు. రానున్న 5 రోజులు ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాలు, రాయలసీమలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, చెప్పండి. ఏపీకి అయితే మరో గండం పొంచి ఉన్నట్టు తెలుస్తుంది. దిత్వా తుఫాను ప్రభావం ఏ ప్రాంతాలపై ఎక్కువ పడే అవకాశం ఉంది? వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? దిత్వా తుఫాను ఇప్పటికే శ్రీలంకను అతలాకుతలం చేసింది. ఇప్పుడు భారత్ వైపు దీని పయనం కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్తో పాటుగా కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు, అదేవిధంగా పాండిచ్చేరి, ఈ రాష్ట్రాలకు సంబంధించి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు ఎల్లుండ భారీ వర్షాలు కురుస్తాయి. రానున్నటువంటి 5 రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే సముద్రం కొంత స్తబ్దతగా ఉన్నా కూడా దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందనేది వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇప్పటికే ఇది శ్రీలంకలో కురిసినటువంటి భారీ వర్షాలకు అక్కడ దాదాపుగా మొత్తం శ్రీలంకలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలను అతలాకుతలం చేసి దిశ మార్చుకుని అయితే ప్రస్తుతం ఇది ఉత్తర వాయువ్య దిశగా అటు శ్రీలంకలో ఉన్నటువంటి ట్రికోమాలియాకి 100 కిలోమీటర్ల దూరంలోనూ, అదేవిధంగా కలోవాకు 170 కిలోమీటర్ల దూరంలో అయితే ప్రస్తుతం ఉంది. అది ముఖ్యంగా బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఈ దిత్వా తుఫాను కరైకల్కి, ముఖ్యంగా ఇండియాకి సంబంధించినటువంటి కరైకల్కి 270 కిలోమీటర్ల దూరంలో, పుదుచ్చేరికి 380 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి 470 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం అయితే కేంద్రీకృతమయ్యి అది కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంచుమించుగా శనాదివారాల్లో, అంటే శనివారం సాయంత్రం కానీ ఆదివారం తెల్లవారుజామున కానీ ఇది ఈ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, అదేవిధంగా దక్షిణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రాంతాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే దక్షిణ కోస్తా జిల్లాలు, అదేవిధంగా రాయలసీమ జిల్లాలకు సంబంధించి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, సత్యసాయి, అనంతపురం, కడప, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంచుమించుగా 20 సెంటీమీటర్లకు పైనే వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే అప్రమత్తమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని మీద, ఈ తుఫాను మీద ఇప్పటికే మంత్రులను కూడా నియమించడం, ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జి మంత్రులు కూడా దీన్ని పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. హోంశాఖ, డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్ధం చేసి ఉంచారు. ఎందుకంటే బాపట్ల నుంచి అటు చిత్తూరు వరకు ఉన్నటువంటి, అన్నమయ్య జిల్లా వరకు ఉన్నటువంటి ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో ఈ పూర్తి స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రానున్నటువంటి 5 రోజులు కూడా ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాలకు సంబంధించి రాయలసీమలో ఉన్నటువంటి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురవడంతో పాటుగా అటు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు, సముద్ర తీర ప్రాంతాల్లో కూడా 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం
అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. దీంతో పాటుగా ముందస్తుగా గడిచినటువంటి వారం రోజుల నుంచే కూడా మత్స్యకారులు ఎవ్వరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే మత్స్యకారులందరూ కూడా తమ బోట్లతో ఆ జట్టీలకే పరిమితం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రధానమైనటువంటి సమస్య సముద్రంలో వేటకెళ్ళినటువంటి మత్స్యకారులందరినీ కూడా సముద్ర తీరాలకు రావాలని హెచ్చరికలు జారీ చేశారు 3-4 రోజుల నుంచి. ఎందుకంటే ముందుగానే సెన్యార్ తుఫాన్ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందా. సెన్యార్ తుఫాన్ ప్రభావం లేకపోయినా కూడా ముందుగానే మొత్తం సెన్యార్ తుఫాన్ ప్రభావంతో అందరూ మత్స్యకారులందరూ కూడా ఒడ్డుకు చేరుకున్నారు. కానీ దాని తర్వాత వచ్చినటువంటి ఈ దిత్వా తుఫాన్కి మొత్తం జట్టీలకే బోట్లన్నీ పరిమితమైన బట్టి మత్స్యకారులకు ఏ విధమైనటువంటి ప్రమాదం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా అదేవిధంగా రాయలసీమ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్యాడీ రైతులు మాత్రం ఇప్పుడు తీవ్రంగా నష్టపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మోంతా తుఫాను ప్రభావంతో అప్పుడప్పుడే అంటే పంట తయారవుతున్నటువంటి పంటలన్నీ కూడా చాలా వరకు నేల కొరికి నీట మునిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు దిత్వా తుఫాన్ సమయానికి చాలా చోట్ల వరి హార్వెస్టింగ్ అయితే జరుగుతుంది. పంటను కోతలు కోస్తున్నారు, మళ్ళల్లోనే పనులతో ఉన్నవి. చాలా వరకు ధాన్యం అటు పొలాల్లో ఉన్నాయి, రోడ్ల మీద కూడా ఆరబోస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అవి ఇక్కడ ఇప్పటికే కొనుగోళ్లు అనేది చాలా స్లోగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం కూడా రైతులకే సూచన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కోతలకు పోయినటువంటి పంట పొలాల్లో నీళ్లు నిలవకుండా ఉండేలాగా ఎక్కడికక్కడ గాళ్లు కొట్టుకుని ఉంచాలి. మొత్తం వర్షం కురిసే నీరంతా కూడా దిగువ ప్రాంతాలకు వెళ్ళిపోయేలాగా ఏర్పాట్లు చేసుకోవాలని రైతులకైతే సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ధాన్యాన్ని కూడా వన్నీ చేసుకోవాలి. ఎందుకంటే ధాన్యం ఇప్పటికే తడిస్తే అది కొనుగోలు చేయడానికి కానీ ధర కానీ రాదు. కాబట్టి ధాన్యాన్ని కూడా ఎక్కడికక్కడ జాగ్రత్త చేసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులతో పాటుగా ఆ ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా సిద్ధం చేసింది. ఒకవేళ భారీ వర్షాలు కురిస్తే లోతట్టు ప్రాంత ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటుగా డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ను కూడా సిద్ధంగా ఉంచినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ భిన్నమైనటువంటి వాతావరణం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సముద్ర తీర ప్రాంతాల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అటు శ్రీకాకుళం నుంచి ఇంచుమించుగా తూర్పుగోదావరి జిల్లా వరకు తీవ్రమైనటువంటి ఎండ ఉంది. కానీ ఎండతో కూడినటువంటి చలిగాలులు అయితే వేస్తున్నటువంటిది ప్రస్తుతం ఒక రకమైనటువంటి వాతావరణం. తూర్పుగోదావరి నుంచి అటు దాదాపుగా నెల్లూరు సముద్ర తీర ప్రాంతం అంతా కూడా వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. బాపట్ల అదేవిధంగా ప్రకాశం, నెల్లూరు ఇవన్నీ కూడా సముద్ర తీర ప్రాంతాలకు సంబంధించినటువంటి జిల్లాలు కావడంతో ఆంధ్రప్రదేశ్కి కొంత ప్రభావం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా తమిళనాడు, పుదుచ్చేరి ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఈ దిత్వా తుఫాను సంబంధించి ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కొంత జాగ్రత్తగా ఉండాలని అటు రాష్ట్ర ప్రభుత్వం వాతావరణ కేంద్రాలు సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అఖిల. రైట్ రాజు, థ్యాంక్ యూ.